కొందరి మీద ఫోకస్ పెట్టి మన గురించి మనం ఆలోచించుకోవడం మానేస్తాను. మన గోల్స్ మీద పెట్టడం మానేస్తాను. ఎందుకు? నీకంటూ ఒక కర్తవ్యం ఉంది బ్రో. నీకంటూ ఒక గోల్ ఉంది. నువ్వు దాని మీద ఫోకస్ పెట్టాలి కూడా. రియాలిటీ ఈ రోజు నేను చెప్తా. నువ్వు చచ్చిపోయినా నీ శవం అక్కడ ఉన్నది. ఎవరెవరు వస్తారు? నీ బంధువులు వస్తారు, నీ చుట్టాలు వస్తారు, నీ దగ్గర అనుకున్న వాళ్ళు వస్తారు, నీ ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు ప్రాణం అనుకున్న జాన్ జిగిరీలు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? బాధపడతారు. ఎన్ని రోజులు బాధపడతారు? మా అంటే 5 రోజులు 6 రోజులు. నీ ఫ్రెండ్స్ అయితే ఇక నీ బంధువులు అయితే 6 నెలలు 5 నెలలు అంతకంటే ఎక్కువ బాధపడరు. నీ అమ్మ నాయన నిన్ను కన్న అమ్మ నాయనే సంవత్సరం 2 సంవత్సరాలు బాధపడతారు. అప్పుడప్పుడు గుర్తు చేసుకొని బాధపడుతుంటారు. అది సహజం ఎవరికైనా. ఎందుకంటే మనం కన్నారు కదా వాళ్ళు. అంతకని నీ మీద టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు లేదు ఈ భూమి మీద, మీ అమ్మ నాయన కంటే. ఓకే, వాళ్ళు మన మీద ఆశలు పెట్టుకొని ఉంటారు, చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు నెరవేరినందుకు కొద్దిగా ఫీల్ అవుతారు, నువ్వైనందుకు చాలా బాధపడుతుంటారు. ఒక్కటి బ్రో, ఇదంతా చూస్తాను కదా, ఇదంతా నీకు చెప్పినా కదా. ఒకరి గురించి చెప్పి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటా, నీ మీద నువ్వు ఫోకస్ పెట్టక, నీ గోల్ మీద నువ్వు ఫోకస్ పెట్టక, నువ్వేం చేయకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నువ్వేం సాధిస్తావు? ఏం సాధించలేవు. అందుకే ఎవరి గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యం నిన్న ఫోకస్ పెట్టి సాధించు బ్రో. నీ గోల్ ని రీచ్ గా. అప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలి, నేను చచ్చినా పర్లేదురా బాబు, నా గోల్, నా కర్తవ్యం, నా జీవిత లక్ష్యాన్ని నేను చేరుకున్నా. ఓకే, నాకు ఈ చావు అనేది పెద్ద ఫరక్ పడదు. ఆ రోజు నువ్వు తీసుకురావాలి.